ఇంతకాలం ప్రపంచం నాతో లేకపోయినా పర్వాలేదు, కావేరి ఉంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు ఆ కావేరియే నాతో లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? తను మా అందరి ముందు ఒకలా, మా వెనక మరోలా బిహేవ్ చేస్తుందని అర్థమైంది. యమజ చెప్పింది కరెక్టే. భార్య క్యారెక్టర్ గురించి చివరిగా తెలిసేది భర్తకు మాత్రమే. ఆస్తి పోయినా భరించాను, చివరికి డ్రైవర్గా అవమానాల్ని భరించాను. కానీ కావేరి చేసిన ఈ ద్రోహాన్ని భరించలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఈ జీవితమే నాకు అక్కర్లేదు. అత్తయ్యకి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుందాం. ఇక చాలు బిడ్డ. అమ్మా, జ్వరం వచ్చినప్పుడు నోరు బాగోదని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా. ఇంకొంచెం తాగు, లేకపోతే నీరసం వస్తుంది. గంగా, ఇంతకు ముందు నా ఫోను ఛార్జింగ్ లో పెట్టినాను, ఎవరో చూడమ్మా. సరే, నువ్వు ముందు పాలు తాగు. హలో గంగా, ఎగ్జామ్ నుంచి వచ్చేసావా? వచ్చేసాను బావా. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసిన బావా. అత్తయ్యకి ఎలా ఉంది? ఏం చేస్తుంది? బాగానే ఉంది బావా. ఒకసారి స్నేహాన్ని పిలవా. అత్తయ్యకి టాబ్లెట్స్ వేసిందో లేదో కనుక్కోవాలి. స్నేహ అక్క లేదు బావా. అమ్మను ఒంటరిగా వదిలేసి తను పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోయిందంట.